This is P. Lakshmi, lecturer in Commerce, Sir College for Women. Today, I would like to define dual GST model, explain the merits of dual GST or how dual GST is better than సింగిల్ GST. ఈరోజు ద్వంద్వ GST మాదిరి యొక్క నిర్వచనము మరియు ద్వంద్వ GST మాదిరి యొక్క ప్రయోజనాలు తెలుసుకొనడం జరుగుతుంది. Introduction. Many countries in the world have a single unified GST system, that is, a single tax applicable throughout the country. However, in federal countries like Brazil and Canada, a dual GST system is prevalent. పరిచయం. అనేక దేశాలు ఏక జిఎస్టి విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఏక జిఎస్టి విధానం అంటే ఏంటి? దేశం మొత్తంలో ఒకే పన్ను అనేది ఉంటుంది. కానీ సమైక్య దేశాలైన భారతదేశము, బ్రెజిల్ మరియు కెనడా ఇలాంటి దేశాలు సమైక్య దేశాలు అనగా భారతదేశం, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో ద్వంద్వ జిఎస్టి అనేది అవలంబిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీనింగ్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి, ద్వంద్వ జిఎస్టి యొక్క అర్థము ఏమనగా, జిఎస్టి ఈజ్ లీవ్డ్ బై బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ on the supply of goods and services. ద్వంద్వ జిఎస్టి మాదిరి అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వస్తువులు మరియు సేవల యొక్క సరఫరాపై పన్ను విధిస్తే దానిని ద్వంద్వ జిఎస్టి అని అంటారు. మెరిట్స్, ప్రయోజనాలు. Simple and transparent tax. Dual GST is the best solution for countries like India because it will reduce number of taxes at central and state level. సాధారణ మరియు పారదర్శక పన్ను. పారదర్శకత అంటే ఏంటి? స్పష్టత అనేది ఉంటుంది పన్నులు. ద్వంద్వ జిఎస్టి భారతదేశం వంటి దేశాల ఉత్తమ పరిష్కారం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో పన్ను సంఖ్య తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది అమలుపరచడానికి కూడా ఎంతో సులభముగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా డిక్రీసింగ్ ట్యాక్స్ రేట్. డ్యూయల్ జిఎస్టి will also result a reduction in the effective tax rates for many goods. పన్ను రేట్లలో తగ్గుదల. ద్వంద్వ జిఎస్టి పలు రకాలైన వస్తువుల పన్ను రేట్లు తగ్గించడంలో సహాయపడుతుంది. రిమూవల్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ taxes. The implementation of GST will reduce the cascading effects of present taxation system. ద్వంద్వ పన్ను విధానాన్ని నిర్మూలిస్తుంది. అనగా ద్వంద్వ పన్ను అంటే ఏంటి? పన్ను మీద పన్ను అనే అవకాశం ఇక్కడ ఈ యొక్క జిఎస్టి విధానంలో ఉండదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. పన్ను మీద పన్ను అంటే ద్వంద్వ పన్ను అనేది ఉండదు. నెంబర్ 4, సింప్లిఫైడ్ ట్యాక్స్ కంప్లైంట్స్. సింప్లిఫైడ్ మీన్స్ వాట్? సింపుల్. By reducing the transaction costs of taxpayers, dual GST will bring about simplified tax complaints. సరళీకృత పన్ను వర్తింపు అనగా సరళీకృత పన్ను వర్తించడం వల్ల పన్ను చెల్లింపుదారుల లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. సరైన సమ్మతి మరియు పన్ను బేస్ విస్తృతి పెరగడం వల్ల పన్ను సేకరణ పెరుగుదలకు దారితీస్తుంది. ముఖ్యంగా జిఎస్టి వల్ల ఏమవుతాయి? లావాదేవీల యొక్క ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఏమవుతుంది? పన్ను అనేది వర్తింపు చాలా
సులువుగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. Increase in the amount of tax collection. Better complaints and a wider tax base will lead to increased tax collections. అనగా ద్వంద్వ జిఎస్టి వల్ల ట్యాక్స్ అనగా పన్ను వసూలు మొత్తము పెరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ విత్ డెస్పరేట్ స్టేట్స్. Dual GST is ideally suited for a country like India to ensure unity through diversity. భారతదేశం అసమాన రాష్ట్రాలు కలిగిన ఒక సమైక్య దేశం. అంటే ఏంటి? మన భారతదేశంలో అనేకమైన భేదాలు గల రాష్ట్రాలు కలిగి ఉంటాయి. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో ఉంటుంది. ద్వంద్వ జిఎస్టి భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశాలకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. సింగిల్ పాయింట్ జిఎస్టి అనేది ఆర్థికంగాను పరిపాలనా పరంగాను అంత ఆచరణీయమైన యోగ్యమైనది కాదు. అనగా ముఖ్యంగా భారతదేశంలో అనేకమైన భిన్నత్వాలు ఉంటాయి. భిన్నత్వాలు ఉన్నప్పటికీ ఏకత్వం ఉంటుంది. అలాంటి దేశాల్లో అనగా మన భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి ముఖ్యంగా ద్వంద్వ జిఎస్టి విధానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 7, అప్సెట్ ఫిస్కల్ ఫెడరలిజం. ఇఫ్ డ్యూయల్ జిఎస్టి ఈజ్ నాట్ అడాప్టెడ్ and a unified GST system is preferred, this will upset the notion of fiscal federalism, which is the fundamental cornerstone of India polity. పన్ను సమైక్యతను ముఖ్యంగా ఇబ్బంది పరుస్తుంది. ఏ సందర్భంలో? ఏక జిఎస్టి కనుక ఉంటే పన్ను సమైక్యతను ఇబ్బంది పరిచే విధంగా ఉంటుంది. కావున ద్వంద్వ జిఎస్టి వల్ల పన్ను సమైక్యత అనేది చాలా సులువుగా మన భారతదేశంలో ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 8, యూనిఫైడ్ జిఎస్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ మోస్ట్ ఫెడరల్ స్టేట్స్. విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఆస్ట్రేలియా, unified GST system does not exist in any nation with a federal structure. Countries that have combined GST are unitary states mostly. Though Canada has a single federal GST, it also has states sales tax, and Brazil does not follow a pure single GST system either. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ సమైక్యత అనగా ఒక ఆస్ట్రేలియా మినహా ఏకీకృత జిఎస్టి ఏ దేశంలో లేదు. కెనడా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా స్వచ్ఛమైన ఒకే జిఎస్టి వ్యవస్థను అనుసరించడం లేదు. రాష్ట్ర విక్రయ పన్ను మరియు ఇతర పన్నులతో కలిసి అనుసరిస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏకీకృత జిఎస్టి అనేక సమైక్య రాష్ట్రాల ఉనికిలో లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. హూ విల్ కలెక్ట్ ది జిఎస్టి? This becomes an issue if single point GST is implemented. States will not allow center to be sole tax authority. System will malfunction further if tax collection services at union and state level are merged. జిఎస్టిని ఎవరు సేకరిస్తారు? సింగిల్ పాయింట్ జిఎస్టి అనుసరిస్తే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. కావున కేంద్రం ఏకైక పన్ను అధికారాన్ని కలిగి ఉండటానికి రాష్ట్రాలు అనుమతించవు. పన్ను సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లయితే పొరపాట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 10, డ్యూయల్ జిఎస్టి మోస్ట్ ప్రాక్టికల్ ఫర్ ఫెడరల్ ఇండియా. As Central already leaves CENVAT and tax services, CGST will work well with some harmonization, as will
SGST with symmetry in dual GST system. ద్వంద్వ జిఎస్టి సమైక్య భారతదేశం కోసం చాలా వాస్తవముగా అనగా ప్రాక్టికల్గా ఉంటుంది. అనగా ఏమి? కేంద్రం ఇప్పటికీ సెన్వాట్ మరియు సెన్వాట్ అంటే ఏంటి? సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, కేంద్ర వ్యాట్ మరియు సేవల పన్నును విధిస్తుంది. ద్వంద్వ జిఎస్టి వ్యవస్థలో సిజిఎస్టి మరియు సిజిఎస్టి అనగా ఏమి? కేంద్ర జిఎస్టి మరియు రాష్ట్ర జిఎస్టిని అమలు చేయడం చాలా సులువుగా ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ నెంబర్ 11, ఈజీలీ అటైనబుల్. The dual GST system is easy to attain in the current structure, given that India is following an indirect taxation system. Certain amendments may be required, but on the whole, the transition will be easier. సులువుగా అధిగమించవచ్చు. అనగా ద్వంద్వ జిఎస్టి విధానము ద్వారా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్ను విధానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అనగా జిఎస్టిని అమలుపరచడానికి అనగా ప్రవేశపెట్టి అమలుపరచడానికి రాజ్యాంగంలో అనేకమైన సవరణలు చేయడం ద్వారా మనం అనుకున్న గమ్యాన్ని చేరే అవకాశం సులువుగా ఉంటుంది. దేని ద్వారా? ద్వంద్వ జిఎస్టి ద్వారా. గుడ్ బ్యాలెన్స్. ద డ్యూయల్ జిఎస్టి విల్ స్ట్రైక్ ఏ good balance between need for harmonization and fiscal autonomy of center and states. Both levels of government will be able to apply taxes to goods and services at various points in supply chain. అనగా మంచి సమన్వయంకి అవకాశం ఉంటుంది. చక్కటి సమన్వయం. ఏ రెండింటి మధ్య సమన్వయం? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చక్కటి ఐక్యత అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఐక్యత అంటే ఏంటి? రెండింటి మధ్య ఇబ్బందులు ఉండవు. అంటే ఇక్కడ ద్వంద్వ జిఎస్టిలో ఎవరెవరు పన్నులు వసూలు చేసి విధిస్తారనుకున్నాం? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అధికారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రెండింటి మధ్య ఐక్యతా భావం అనేది ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ లీస్ట్ చేంజెస్, మోస్ట్ బెనిఫిట్స్. డ్యూయల్ జిఎస్టి విల్ ప్రొవైడ్ ఏ competitive atmosphere for companies to work on an international scale. Moreover, single taxation system will also reduce cost to customers. తక్కువ మార్పులు, ఎక్కువ ప్రయోజనాలు. ద్వంద్వ జిఎస్టి అనేది అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచుతుంది. అంటే పోటీతత్వ యొక్క పోటీని ఎదుర్కొనే పరిసరాల్ని సృష్టిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పోటీని తట్టుకునే పరిసరాన్ని అంటే పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అనగా ఏంటి? పోటీని తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తుంది. దేని ద్వారా? ముఖ్యంగా ద్వంద్వ పన్ను విధానం అనేది ఉండదు. అంటే పన్ను మీద పన్ను ఉండదు కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గితే ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది? పోటీ తత్వం అనేది పెరుగుతుంది. అంటే ద్వంద్వ విధానం అనేది, ద్వంద్వ జిఎస్టి అనేది అంతర్జాతీయ స్థాయిలో పోటీ తత్వాన్ని పెంచుతుందన్న విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. బెటర్ ఫర్ బిజినెస్. Single GST will mean that businesses will have to comply with different tax laws for different states, and this will affect business stability. ముఖ్యంగా వ్యాపారానికి ఇది చాలా సులువుగా ఉంటుంది. ఏది సులువుగా ఉంటుంది? ద్వంద్వ జిఎస్టి అంతే తప్ప ఏక జిఎస్టి ఏమాత్రం కాదు. కావున ముఖ్యంగా భారతదేశంలో వ్యాపారంలో స్థిరత్వం ఉండడానికి ఏది సులువుగా ఉంటుంది అంటే ముఖ్యంగా ద్వంద్వ జిఎస్టి. 15వ పాయింట్, సింగిల్ పాయింట్ జిఎస్టి విల్ ఇంపేర్ కరెంట్, that is centers revenues. Dual GST will prevent a dent in the center's revenue. Reduction in fiscal transfers will offset losses, and center will
also have access to revenue resources for future needs. Any other option may not be revenue neutral for states. కేంద్ర ఆదాయాన్ని ద్వంద్వ జిఎస్టి అనేది పెంచుతుంది. ఎందువల్ల ఇక్కడ ద్వంద్వ జిఎస్టిలో ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి రెండు కూడా సమాన అధికారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఉండవు. అనగా రెండు కూడా అంటే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క భవిష్యత్ అవసరాలు కావలసిన నిధుల్ని కలిగి ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కంక్లూజన్ ముగింపు. In a dual GST model, levy and collection of taxes on goods and services shall be shared by central and state governments. అనగా ఈ యొక్క ద్వంద్వ జిఎస్టి మాదిరిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్నును విధించి వసూలు చేసుకొని ఆ యొక్క పన్నుని పంపిణీ చేసుకుంటాయి అనగా పంచుకుంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆపరేటింగ్ డ్యూయల్ జిఎస్టి from a common base through a concurrent dual GST would kill two birds with one stone. అనగా ద్వంద్వ జిఎస్టి అనేది ముఖ్యంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అనగా ఏంటి, రెండిటికి కూడా సమానమైన హక్కులు కలిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కూడా సమానమైన హక్కులు కలిగి ఉంటాయి. అదే విధంగా రెండిటి యొక్క ఆదాయం కూడా సమానంగా మరియు వాళ్ళ యొక్క భవిష్యత్ అవసరాలకి ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సమరీ. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ క్లుప్తముగా. జిఎస్టీ ఈజ్ లీవ్డ్, మనం అనుకున్నాం ఇప్పుడే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వస్తువులకు సరఫరా మీద పన్నును విధిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్, సులభమైనది మరియు పారదర్శకత పన్ను. డిక్రీసింగ్ ట్యాక్స్ రేట్ అంటే పన్ను రేట్లను తగ్గిస్తుంది. రిమూవల్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ ద్వంద్వ పన్ను విధానాన్ని నిర్మూలిస్తుంది. సింప్లిఫైడ్ ట్యాక్స్ కంప్లైంట్స్, సరళమైన సులభమైన పన్ను వర్తింపు. బెటర్ ఫర్ బిజినెస్, వ్యాపారానికి సులువుగా అనుకూలంగా ఉంటుంది. మీనింగ్స్, అర్థాలు. యూనిఫైడ్, కంబైన్ అంటే ఏకత్వం, అంటే అన్నిటినీ ఒక చోటకి చేర్చేదాన్ని యూనిఫై అంటాం. ట్రాన్స్పరెంట్, క్లారిటీ, స్పష్టత అనేది ఉంటుంది. క్యాస్కేడింగ్, డబుల్ టాక్సేషన్, ద్వంద్వ పన్ను విధానం. కంప్లైంట్స్, యాక్సెప్టెన్స్, వర్తింపు, అంగీకారం. ఫెడరల్, యునైటెడ్, సమైక్యత. డెస్పరేట్, డిఫరెంట్ అనగా అనేకమైన. అంటే డిఫరెంట్ అంటే ఏంటి, వివిధ అని అర్థం అన్నమాట. ఫిస్కల్, ట్యాక్స్, పన్ను. సిమెట్రీ, రెగ్యులర్. యూనిఫామ్, సిమిలర్. యూనిఫామ్ అంటే ఏక, అంటే అన్నిటినీ ఒక విధంగా తీసుకురావడం అన్నమాట. మాల్ ఫంక్షన్, గో రాంగ్. డెంట్, రిడక్షన్. రెఫరెన్స్ బుక్స్, కళ్యాణి పబ్లిషర్స్ బుక్స్ని రెఫర్ చేయడం జరిగింది.